తెలంగాణలో బీజేపీ ఆట మొదలుపెట్టిందా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత కమలం గేమ్ పీక్ స్టేజ్లో ఉండనుందా? రహస్యంగా కాంగ్రెస్ పార్టీలో కుంపటి పెట్టిందా? ఎన్నికల తర్వాత హస్తం పార్టీతో మోడీ, అమిత్ షా ద్వయం చెడుగుడు ఆడుకోనుందా? కేసులను అడ్డం పెట్టుకుని సీఎం సహా కొంతమంది మంత్రులను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుంటుందా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోనుందా? వాచ్ దిస్ స్టోరీ. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. అయితే మధ్యలో ఉన్న బీజేపీ సరికొత్త గేమ్ ప్లాన్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలను ఎరగా మార్చుకుని రాజకీయ చదరంగం ఆడుతోంది. పోస్ట్ పోల్ పొలిటికల్ స్ట్రాటజీపై ఫోకస్ పెట్టింది. బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా మోదీ, షాలు చాప కింద నీరులా పరిస్థితిని చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయి. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ భుజాలపై తుపాకీ పెట్టి గులాబీ పార్టీని బీజేపీ కాల్చింది. అయితే ఇప్పుడు అదే వ్యూహాన్ని కాంగ్రెస్ పై బీజేపీ అమలు చేస్తోందా? విచారణ సంస్థలతో రాష్ట్రంలో హస్తం పార్టీని సమాధి చేసేందుకు కమలనాథులు రోడ్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం చేశారా? పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏ క్షణంలో అయినా మోడీ, షాలు తమ వ్యూహాలు అమలు చేయవచ్చా? తెలంగాణలో ఆపరేషన్ లోటస్ ఏంటి అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షకు కమలం పార్టీ తెరలేపిందనే చర్చ బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు పార్టీ ఫిరాయింపులకు గేట్లు ఎత్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడానికి రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తితే కాంగ్రెస్ పార్టీని కూల్చేందుకు బీజేపీ గేట్లు తెరిచి ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేసిందని చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను బీజేపీ షిండేలుగా తయారు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందే ప్రభుత్వాన్ని కూల్చితే ఎంపీ ఎన్నికల్లో వ్యతిరేకత ఫలితాలు వస్తాయని కమలనాథులు హోల్డ్లో పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల తర్వాత దేశంలో కూలిపోయే తొలి ప్రభుత్వం తెలంగాణ సర్కారే అని ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు అనేక హింట్స్ ఇస్తున్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ కు షాక్ ఇచ్చేందుకు కాషాయ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి లేదా పొంగులేటితో పార్టీని చీల్చి ప్రభుత్వాన్ని కూల్చేందుకు లోటస్ నేతలు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు నేతలతో చర్చలు కూడా పూర్తి చేసినట్లు బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాషాయ పార్టీ రహస్యంగా దంగల్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలకు పుట్టినిల్లైన హస్తంలో ఉన్న విభేదాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చిచ్చుపెట్టి గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. అవసరం ఏదైనా నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. అదే ఇప్పుడు బీజేపీ అమలు చేస్తున్న స్ట్రాటజీ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఆట మొదలుపెట్టిన బీజేపీ ఎన్నికల తర్వాత ఆ పార్టీతో చెడుగుడాడేందుకు మోడీ, షాలు పగడ్బందీగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జుట్టు ఇప్పుడు కేంద్రం చేతిలో ఉన్నట్లు చర్చ సాగుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షాల కబంధ హస్తాల్లో రేవంత్ రెడ్డి బందీగా అయ్యారని తెలుస్తోంది. మోడీ చెప్పినట్లు రేవంత్ రెడ్డి నడుచుకోకపోతే ఎన్నికల తర్వాత జైలుకు పంపేందుకు ప్లాన్ బి కూడా బీజేపీ చేసిందనే చర్చ కూడా ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే మోడీ ప్రసన్నం కోసం హస్తిన బాట పట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు బడేబాయ్ అంటూ గులాంగిరి చేశారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత ప్రభుత్వంలో ఏ క్షణమైనా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతోంది. దీనికి తోడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి బ్రాండెడ్ వస్తువుల స్మగ్లింగ్ కేసును కూడా బీజేపీ తన చేతిలో పెట్టుకున్నట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల వాచీల స్మగ్లింగ్ కేసులో పొంగులేటిని ఇరుకున పెట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న పొంగులేటి వెంట దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బీజేపీ ఒత్తిడి చేస్తే ఆయన వారితో కలిసే అవకాశం ఉన్నట్లు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ముందు బీజేపీలో చేరే ప్రయత్నం చేసినట్లు కూడా అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషంలో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. ఎన్నికల్లో గెలిచి ఒత్తిడి చేసి మంత్రి పదవిని కూడా తెచ్చుకున్నారనే చర్చ ఉంది.
పిట్టపోరు పిల్లి తీర్చినట్లు కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి అవకాశం ఇచ్చినట్లయింది. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు, పొంగులేటి కుమారుడిపై ఉన్న ఆ కేసులను బీజేపీ ఆయుధంగా మార్చుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరు నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ డ్యామేజ్ జరగబోతుందని చెబుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ లోని అసలు నాయకులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందనే చర్చ కూడా వినిపిస్తోంది.